శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున రెండవ చంద్రగ్రహణం అయితే రాబోతుంది కదండి. మరి ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? మరి ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది? భారతదేశంలో ఉండే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలా? గ్రహణం ఉన్నవారు ఎటువంటి నియమాలను పాటించాలి, లేనివారు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే అసలు గర్భవతులు ఏ నెల నుంచి ఏ నెలలోపు వారు ఈ నియమాలను పాటించాలి, ఇంకా మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూసి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రకారము 18 సెప్టెంబర్ 2024 బుధవారము గ్రహణ పట్టుకాలం ఉదయం 6:12 ప్రారంభమై విడుపు సమయము ఉదయం 10:17 వరకు గ్రహణం ఉంటుందండి. మొత్తం గ్రహణం సమయము 4:04 వరకు ఉంటుంది. ఇంకా ఈ రెండవ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే మీకు టైమింగ్స్ చూస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. టైమింగ్స్ చూసారు కదా, మనకి గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందండి? పగలు సమయంలో ఏర్పడుతుందని చూపిస్తుంది కదా. మనకి పగలు చంద్రుడు అయితే కనిపించడు కదండి. కాబట్టి ఈ రెండవ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి. భారతదేశం నుంచి ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. అలాగే భారతదేశం నుంచి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదు అని పండితులు అయితే చెప్తున్నారు. మరి చంద్రగ్రహణము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రము మొదలగు ప్రాంతాలలో ఈ రెండవ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. అలాగే ముంబైలోని కొన్ని ప్రాంతాలలో అయితే ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారండి. కాబట్టి పన్నంటి బిడ్డ కోసం, చక్కని బిడ్డ కోసము, ఎటువంటి లోపం లేని బిడ్డ కోసము మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కదండి. కాబట్టి ముంబైలో నివసించే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలను తప్పనిసరిగా అయితే పాటించండి, చాలా మంచిది. కాబట్టి ఈ ప్రాంతాలను నివసించే ప్రజలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి. అలాగే గర్భవతులు తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా అందరికి వచ్చే సందేహం ఏమిటి అంటే ఏ నెలలోపు వారు ఈ నియమాలను పాటించాలి అని చాలామందిలో సందేహం అయితే ఉంటుందండి. ముఖ్యంగా మూడో నెల నుంచి 7వ నెలలోపు వారు గర్భవతులు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలండి. ఎందుకంటే ఆ టైంలోనే బేబీ ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మూడో నెల నుంచి 7వ నెలలోపు వారు ఈ నియమాలను తప్పనిసరిగా అయితే పాటించండి. అట్లా అని మిగతా వారు పాటించకూడదని కాదండి, మిగతా వారు కూడా తప్పనిసరిగా పాటించాలి. గ్రహణాన్ని అయితే మీరు డైరెక్ట్గా అయితే చూడకూడదండి. అలాగే గ్రహణం ఉన్న సమయంలో మీరు ఒక గదిలోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోవద్దండి. కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోండి. అలాగే ఇంట్లో ఏమైనా ఆహార పదార్థాలు, నిలవ ఉన్న ఆహార పదార్థాలు ఉన్నట్టయితే వాటి మీద తులసి ఆకులను కానీ లేదా దర్పలను కానీ వేసి ఉంచుకోండి. అలా చేయటం వల్ల ఎటువంటి దోషం అనేది ఉండదండి. అలాగే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయండి. ఎందుకు అని అంటే గ్రహణ ప్రభావం అనేది ఇలా చేయటం వల్ల తొలగిపోతుందన్నమాట. అలాగే గ్రహణ సమయంలో వెజిటబుల్స్ కట్ చేయటం కానీ, ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, అలాగే వంట చేయటం ఇలాంటివి అస్సలు చేయకూడదండి గ్రహణ సమయంలో. అలాగే గ్రహణ సమయంలో సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే రేడియేషన్ కూడా అంత మంచిది కాదు. కాబట్టి కేవలము ఆ సమయంలో దైవనామ స్మరణ చేసుకోండి. ఏదైనా దేవునికి సంబంధించిన పుస్తకాలు చదువుకోండి, లేదా శ్రీకృష్ణుడి సంతాన గోపాల స్వామి మంత్రాన్ని చదువుకోండి. ఇలా కేవలం దైవనామ స్మరణలోనే ఉండండి, చాలా మంచిదన్నమాట. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ నియమాలన్నీ కూడా మీరు నివసించే ప్రాంతంలో గ్రహణం ఉన్నట్లయితే మీరు ఆ గ్రహణ టైమింగ్స్ని చూసుకొని మీరు ఆ సమయంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి, చాలా మంచిదండి. మరి గ్రహణం లేని వారు ఎటువంటి నియమాలను పాటించాలో కూడా ఇప్పుడు నేను తెలియజేస్తానండి. గ్రహణం లేదంటున్నారు కదండి, ఎందుకు నియమాలు పాటించాలని మీరు అనుకోవచ్చు. ఎందుకు అని అంటే మనకి సృష్టి మొత్తానికి కూడా సూర్యచంద్రులు అనేవారు ఒకరే ఉంటారండి. కాబట్టి ప్రకృతిలో ఆ గ్రహణ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి గర్భవతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి 9 నెలలు కూడా. కాబట్టి ఎటువంటి అనుమానము, సందేహము లేకుండా మనకి బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలి. కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలు అయితే గ్రహణం లేకపోయినా కూడా తీసుకోవాలండి. అవి
అవేమిటి అని అంటే, గ్రహణం ఉన్న సమయంలో మీరు ఇంట్లో నుంచి అయితే బయటకు అస్సలు రాకండి. మీరు ఇంట్లో ఉండి అన్ని పనులు అయితే చేసుకోవచ్చండి, కానీ బయటకు అయితే మాత్రం రావద్దు. ఏదైనా మీరు అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే మీ వెంట తులసిని కానీ అలాగే దర్భను కానీ మీ వెంట తెచ్చుకోండి. అలాగే తప్పనిసరిగా గొడుగుని వేసుకొని మాత్రము బయటికి వెళ్ళండి. వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవటమే మంచిదండి. మీరు ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత మీరు అలాగే ఈసారి గ్రహణం ఎప్పుడు వస్తుందండి, మనకి 10:30 మార్నింగ్ 10:30కి అలా అయిపోతుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అనేది చేయండి. పట్టు స్నానం అయితే ఏం అవసరం లేదు, కానీ విడుపు స్నానం అయితే చేయండి. కాబట్టి మీరు నివసించే ప్రాంతంలో గ్రహణం ఉన్నా లేకపోయినా ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని అందమైన ఎటువంటి లోపం లేని చక్కటి బిడ్డకు జన్మనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాబట్టి ఎవరూ కూడా గ్రహణం లేదు కదండి, ఎందుకు ఈ నియమాలన్నీ చెప్పి భయపెడుతున్నారని మాత్రం అనుకోవద్దండి. నేను చెప్పే నియమాలన్నీ కూడా మన జాగ్రత్త కోసమే కదండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్లయితే, అలాగే అంటే అమెరికా, రష్యా, యూరప్ ఇలాగా కంట్రీస్లో మన తెలుగు వారు ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి వారికి కూడా ఈ వీడియోని తెలియచేయండి. ఎందుకంటే అక్కడ గ్రహణం ఉంది కాబట్టి వారు ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటిస్తారండి. వారికి కూడా ఎంతో కొంత ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.